సంతోషంగా ఉంటున్నాం. అంటే దానికి కారణం నియో ఫ్రెష్ డష్ ఫ్లోర్ క్లీనర్. నియో ఫ్రెష్ డష్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది. అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా? ఇప్పుడే వాడండి నియో ఫ్రెష్ డష్ ఫ్లోర్ క్లీనర్. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మమతా కులకర్ణి సాధ్విగా మారారు. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఆమె సన్యాసం పుచ్చుకున్నారు. 90వ దశకంలో ఆమె ఓ స్టార్ హీరోయిన్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. అయితే ఇదంతా గతం. కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమా ఫీల్డ్కు దూరమయ్యారు మమతా కులకర్ణి. 25 ఏళ్ల తర్వాత ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రత్యక్షమయ్యారు. అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. మహాకుంభమేళాలో సన్యాసం పుచ్చుకుని సాధ్విగా మారిపోయారు మమతా కులకర్ణి. కిన్నార్ అఖాడాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో సన్యాస దీక్ష తీసుకున్నారామె. తన పేరును మై మమతా నందగిరిగా మార్చుకున్నారు మమతా కులకర్ణి. కాషాయ వస్త్రాలు, మెడలో రుద్రాక్షలు, భుజానికి జోలెతో మమతా కులకర్ణిని చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఈ నెల 29న మౌని అమావాస్య పర్వదినాన ప్రయాగ్రాజ్లోని పవిత్ర త్రివేణి సంగమంలో అమృత స్నానం చేస్తానంటున్నారు సాధ్విగా మారిన కులకర్ణి. తర్వాత కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళతానని, అక్కడి నుంచి అయోధ్యకు చేరుకుని విరాళం ఇస్తానని తెలిపారు. యవ్వనంలో అందం, అభినయంతో యూత్కు పిచ్చెక్కించిన మమతా కులకర్ణి 52 ఏళ్ల వయసులో సన్యాసం పుచ్చుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.